హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను నట్ హ్యాబిట్ ప్రోడక్ట్స్ గురించి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ నట్ హ్యాబిట్ ప్రోడక్ట్స్ గురించి చెప్పుకోవాలంటే ఇండియాస్ ఫస్ట్ ఫ్రెష్లీ న్యాచురల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవి అన్ని ప్రోడక్ట్స్ లాగా కాదు, చాలా డిఫరెంట్. దీంట్లో వచ్చేసి ఎలాంటి కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉండవు, చాలా ఫ్రెష్గా న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేసినవి ఇవి. అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ లాగా కాకుండా ఇది వచ్చేసి రిఫ్రిజిరేటర్ చేయాలి. మనము ఎప్పుడైతే మనం డెలివరీ చేస్తారో అప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్ని రిఫ్రిజిరేటర్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు కాబట్టి మనం బయట పెట్టామనుకో సన్కి ఎక్స్పోజ్ అయ్యి లేదా రూమ్ టెంపరేచర్కి అది స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం రిఫ్రిజిరేటర్ చేయాలి. అండ్ వాళ్ళు మెన్షన్ కూడా చేస్తారు ఈ ప్రోడక్ట్స్ రిఫ్రిజిరేటర్ చేయాలి అని. అండ్ ఈ నట్ హ్యాబిట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కేర్కును హెయిర్ కేర్కి సంబంధించినవి ఉంటాయి. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. అండ్ ఎప్పటికీ ఆఫర్ నడుస్తూనే ఉంటుంది. ఒకసారి వాళ్ళ సైట్ విజిట్ చేసామంటే దాంట్లో మనకు ఆఫర్స్ ఉంటాయి. అండ్ మనకి స్కిన్ కేర్కి, ఫుడ్కి, హ్యాండ్స్కి అండ్ హెయిర్ కేర్కి, మేకప్ రిమూవర్ అండ్ సాల్ట్, బాత్ సాల్ట్ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైస్లో తక్కువలో ఉంటాయి. అండ్ ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేసేవి, ఎలాంటి కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉండవు దీంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తీసుకున్న ప్రోడక్ట్స్ ఇలా ఒక కవర్లో వాళ్ళు మొత్తం మెన్షన్ చేసిస్తారు మనకి. మనం తీసుకున్న ప్రోడక్ట్స్కి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి అనేది మొత్తం దీంట్లో మనకి రాసిస్తారు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో ఉన్నది చదివేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకా మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనం వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పెట్టామంటే వాళ్ళు మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్విక్ రిప్లై ఇస్తారు. అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా చాలా బాగుంటుంది. చాలా నీట్గా చాలా మంచి ప్యాకేజ్ ఇచ్చారు. అండ్ ఎక్కడ లీకేజ్ ఉండదు. ఇలా చిన్నగా ట్యూబ్ ఇచ్చేసి దీనికి ఇలా ఇచ్చారు. మనకి ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు. ఎక్కువగా రాదు, తక్కువగా రాదు, చాలా బాగుంటుంది. వీళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. అన్నీ నేను తీసుకున్న ప్రోడక్ట్స్లో అన్నీ ఇలానే ప్యాకేజ్ ఇచ్చారు. అండ్ నేను తీసుకున్న గ్రామ్స్ బట్టి ఇచ్చారు. మీకు ఇంకా ఎక్కువ గ్రామ్స్ తీసుకోవాలనుకుంటే బాక్స్ టైప్లో కూడా వస్తాయి. నేను తీసుకుంది జస్ట్ 80 గ్రామ్స్. ఇది 80 గ్రామ్స్ కాబట్టి ఇలా ప్యాకింగ్ ఇచ్చారు. నేను ముందు వచ్చేసి బాడీ స్క్రబ్స్ 2 బాడీ స్క్రబ్స్ తీసుకున్నాను. ఒకటేమో వైల్డ్ టర్మరిక్ తీసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళు ఇంగ్రీడియంట్స్ కూడా మెన్షన్ చేసేస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ కూడా చేశారు రిఫ్రిజిరేట్ అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఇది 1 టైం యూస్ చేశాను. ఒక్క ప్యాకేజ్ వచ్చేసి 3 or 4 టైమ్స్కి యూజ్ అవుతుంది మనకి. మెయిన్గా నేను ఇది వచ్చేసి హ్యాండ్స్కును లెగ్స్కి యూజ్ చేసుకుంటున్నాను. బాడీ మొత్తం అంటే సరిపోదు. సో నేను ఫస్ట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్కి యూజ్ చేశాను. చాలా మంచి రిజల్ట్ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి మసూర్ రబ్. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు వీళ్ళు రిఫ్రిజిరేట్ అని చెప్పేసి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళు ఇంగ్రీడియంట్స్ కూడా ఇచ్చారు, ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాము. అండ్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ దీని లోపల వచ్చేసి ఇలా పేస్ట్ లాగా ఉంటుంది. దీన్ని మనం స్కిన్ పైన ఇలా రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేం హార్ష్గా కూడా ఉండదు, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. హార్ష్ అసలే ఉండదు. స్కిన్ పాలిషింగ్ అండ్ బ్రైట్నింగ్కి తీసుకున్నాను ఇది వచ్చేసి. అండ్ ఇలా హార్ష్గా ఉండదు, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇది స్క్రబ్ చేసుకున్న తర్వాత కూడా బాడీ స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది యూస్ చేసిన తర్వాత కూడా స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఇది యూస్ చేసిన తర్వాత బాడీ లోషన్ రాసుకోకపోయినా కానీ చాలా స్మూత్గా ఉంది. అస్సలు డ్రై అవ్వలేదు నాకైతే. ఇది హ్యాండ్స్ అండ్ లెగ్స్కి యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ టర్మరిక్. ఇది కూడా బాగుంది. ఇది కూడా పేస్ట్లోనే వస్తుంది. ఇది టర్మరిక్, ఇది ఎల్లోలో ఉంది. బట్ ఇది కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది స్కిన్కి. ఇది కూడా చాలా బాగుంది. బట్ ఇది యూజ్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం ఎల్లోయిష్ ఉంటుంది. సో నేను ఒక 1 టైం అలా యూజ్ చేశాను. ఇది కూడా స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది అండ్ షైనింగ్గా ఉంది. బట్ యూజ్ చేసిన తర్వాత లైట్గా ఎల్లో లుక్ ఇస్తుంది. మీకు ఇది ఎల్లో లుక్ ఇలా నచ్చకపోతే మాత్రం మసూర్ రబ్ మాత్రం యూజ్ చేయండి. అది మాత్రం చాలా బాగుంది. అండ్ వైల్డ్ టర్మరిక్ ఎవరికైనా నచ్చితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎల్లో స్ట్రెయిన్ లాగా కనిపిస్తుంది మనం బాత్ చేసిన తర్వాత, యూజ్ చేసిన తర్వాత కూడా.
నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్ తీసుకున్నాను. ఇది స్క్రబ్ కోసం తీసుకున్నాను. ఇది ఫేస్‌కి. అండ్ దీంట్లో వచ్చేసి నేను 2 టైప్స్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నీమ్ మ్యారీగోల్డ్ తీసుకున్నాను. ఇదేంటంటే ఆయిల్ అండ్ యాక్ని కంట్రోల్ కోసం తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి సిన్నమన్ నష్పతి రేడియన్స్. ఇదొచ్చేసి జస్ట్ పిగ్మెంటేషన్ అండ్ బ్లెమిష్ కంట్రోల్ కోసం అని తీసుకున్నాను. ఈ 2 స్క్రబ్స్ ఫేస్‌కి ఇది చాలా బాగుంది. ఈ నీమ్ అండ్ మ్యారీగోల్డ్ ఆయిల్ అండ్ యాక్ని కంట్రోల్ కోసం అని తీసుకున్నాను. ఇదొచ్చేసి కూడా చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది. ఎక్స్ఫోలియేషన్ అంటే చాలా హార్ష్‌గా అయితే అస్సలు ఉండదు. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉంటుంది. ఇది యూజ్ చేసిన తర్వాత చాలా నీట్‌గా అనిపించింది నాకు. చాలా బాగుంది. అండ్ ఇదొచ్చేసి ఇలా ఈ కలర్‌లో ఉంటుంది. ఇది కూడా ఎక్స్ఫోలియేషన్ వచ్చేసి స్క్రబ్ పార్టికల్స్ చాలా లైట్‌గా ఉంటాయి. మీకు యాక్ని ప్రాబ్లమ్ ఆర్ పింపుల్స్ ప్రాబ్లమ్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. హార్ష్‌గా అయితే అస్సలు ఉండదు. లైట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు చాలా బ్రైట్నింగ్ అనిపించింది. ఇది జస్ట్ ఇన్‌స్టంట్ బ్రైట్నింగ్ లాగే అనిపించింది. బట్ పెట్టుకున్నప్పుడైతే చాలా అనిపించింది. ఇన్‌స్టంట్ బ్రైట్నింగ్ లానే ఉంది. మీకు ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో మాత్రం ఇది యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి యూజ్ చేసినా సరిపోద్ది. దీని తర్వాత ప్యాక్ కూడా పెట్టుకోనవసరం లేదు. ఇది ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మనం ఫేస్ వాష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిన్నమన్ నష్పతి రేడియన్స్. దీంట్లో ఏంటంటే లైట్‌గా స్పైసెస్ యాడ్ అయ్యి ఉంటాయి. సో, మనకి ఫస్ట్ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా ఇచ్చింగ్‌గా, రెడ్‌నెస్‌గా వస్తుంది. బట్ దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. జస్ట్ మనకి బాగా ఇచ్చింగ్ అనిపిస్తే ఐస్‌తోని మనం రబ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఫస్ట్ యూజ్ అప్పుడు అలా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ యూజ్ నుంచి చాలా బాగుంటుంది. దేనికంటే పిగ్మెంటేషన్ కోసం. ఎందుకంటే మనకి మౌత్ చుట్టూ నోస్ దగ్గర చాలా పిగ్మెంటేషన్ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇది దీంట్లో లైట్‌గా సిన్నమన్ స్పైసెస్ అలా ఉంటాయి కాబట్టి కొంచెం మనకి రెడ్‌నెస్ అలా లేకపోతే లైట్‌గా ఇచ్చింగ్ మంటలాగా అనిపిస్తుంది. ఫస్ట్ యూజ్‌కే అనిపిస్తుంది. సెకండ్ యూజ్ నుంచి అలా అనిపించదు. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా వీళ్ళు ఈ పేపర్‌లో మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే ఈ పేపర్ అయినా చూడండి. వాళ్ళ వాట్సాప్ నెంబర్‌కి మీరు మెసేజ్ చేసినా కానీ మీ డౌట్ క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నాది హెయిర్ ప్యాక్. ఇది నీమ్ అండ్ బ్రింగ్రాజ్ బ్లెండ్‌లో ఉంటుంది. అండ్ ఇది యాంటీ డాండ్రఫ్ కోసం తీసుకున్నాను. ఈ పేస్ట్ వచ్చేసి లాంగ్ హెయిర్‌కి అయితే 1 టైమ్ యూజ్ వస్తుంది. అండ్ షార్ట్ హెయిర్‌కి అయితే 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ యూజ్‌కి వస్తుంది. ఈ పేస్ట్ వచ్చేసి మనం హెయిర్ మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్నప్పుడు మనం ఆయిల్ పెట్టి హెయిర్ మాస్క్ అప్లై చేయనవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఆయిల్ బేస్డ్ అయి ఉంటుంది కాబట్టి ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. బట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఆయిల్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి 2 టైమ్స్ షాంపూ పెట్టి హెడ్ బాత్ చేస్తే కానీ ఈ పేస్ట్ అనేది పోవట్లేదు. ఎవరికైనా డ్రై హెయిర్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇది యూజ్ చేయండి. ఎందుకంటే ఇది ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో డ్రై హెయిర్ వాళ్ళకి చాలా స్మూత్‌గా అవుతుంది ఇది యూజ్ చేస్తే. అండ్ యాంటీ డాండ్రఫ్ కాబట్టి ఇది నేను ఓన్లీ 1 టైమ్ యూజ్ చేశాను. సో 1 టైమ్ యూజ్‌కి అయితే నాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు. కానీ హెయిర్ మాత్రం చాలా సిల్కీ అండ్ సాఫ్ట్‌గా అనిపించింది. ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి హెయిర్ కొంచెం డ్రై అవ్వకుండా కొంచెం షైనింగ్‌గా ఉంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ వాళ్ళ సైట్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.